హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఎన్ఎంఎంఎస్. ఎన్ఎంఎంఎస్ అనేది ఏంటి? ఇది ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ స్కాలర్షిప్ కోసం పోటీ పడటం జరుగుతూ ఉంది. అయితే అందరు విద్యార్థులు ఈ ఎన్ఎంఎంఎస్లో సక్సెస్ అవుతున్నారంటే లేదు. సో కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ కాలేకపోతున్నారు, కానీ కొంతమంది తక్కువ మార్కులు వచ్చినా ఇందులో సెలెక్ట్ అవుతున్నారు. దీనికి మనము చదవడం కంటే కూడా ముందు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి సరైన ప్లానింగ్ అనేది అవసరం. ఆ ప్లానింగ్ ఉంటే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో మరి దీని గురించి కొద్దిగా చూస్తాము. ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటి? ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేత ప్రతి సంవత్సరం నిర్వహించబడతా ఉంది. ఇందులో క్వాలిఫై అయిన విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంటు ప్రతి సంవత్సరము 12,000 చొప్పున 4 సంవత్సరాలకి 48,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అంటే అది 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు +2 వరకు అందించడం జరుగుతుంది. మరి దీన్ని సాధించాలంటే ముందుగా ఇందులో క్వాలిఫై అవ్వడము ముఖ్యం. మరి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది మొత్తము 180 మార్కులకు ఉంటుంది. 180 మార్కులకి. మరి ఈ 180 మార్కుల్ని ఏం చేశారంటే 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగంలో ఏముంటుందంటే మ్యాట్, రెండవ భాగంలో ఏముంటుందంటే శాట్. మరి మొదటి భాగంలో మ్యాట్లో ఎన్ని మార్కులు వస్తుందంటే 90 మార్క్స్కి వస్తుంది, 90 మార్కులు. అదేవిధంగా రెండవ భాగము శాట్లో కూడా 90 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాలి. సో ప్రతి దాంట్లో కూడా మనకి క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. అది రిజర్వేషన్ బట్టి కూడా మనము ప్లాన్ చేసుకోవాలి. మనకి రిజర్వేషన్ అనేది ముఖ్యంగా 4 రకాలుగా ఉంది. ఒకటి ఓసీ, రెండవది బీసీ, మూడవది ఎస్సీ, 4వది ఎస్టీ. సో వీటిల్లో ఓసీ బీసీలు ఈ కేటగిరీ వాళ్ళు 40% మార్కులు తెచ్చుకోవాలి. అంటే మ్యాట్లో క్వాలిఫై అవ్వడానికి 40% మార్కులు అంటే 36 మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా శాట్లో పాస్ అవ్వడానికి 36 మార్కులు తెచ్చుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే ఆ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అది 32% మార్కులు తెచ్చుకుంటే చాలు. అంటే వాళ్ళు మ్యాట్లో 29 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. అదేవిధంగా శాట్లో 29 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. మరి ఇక్కడ మ్యాట్లో శాట్లో కలిపి మనకి 36 72 మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ రెండిట్లో క్వాలిఫై అవ్వడము ముఖ్యము. ఒక దాంట్లో క్వాలిఫై అయ్యి ఇంకొక దాంట్లో క్వాలిఫై కాలేదంటే ఖచ్చితంగా వారు టోటల్గా డిస్క్వాలిఫై అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్లో 90కి 90 మార్కులు తెచ్చుకున్నారు అనుకుందాం. శాట్లో 10 మార్కులు లేదా 15 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయినారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సో స్కోర్ ఏమో 125 ఉంటుంది, కానీ వాడు డిస్క్వాలిఫై అవుతాడు. సో ఎందువల్ల డిస్క్వాలిఫై అయ్యాడు? అతను మ్యాట్లో పాస్ అయ్యాడు, శాట్లో పాస్ అవ్వలేదు కాబట్టి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండింట్లో పాస్ అవ్వడం ముఖ్యము. టోటల్ మార్క్స్ ఫస్ట్ ప్రియారిటీ కాదు, అది సెకండ్ ప్రియారిటీ. అంటే ముందు ఇక్కడ మనము క్వాలిఫై అవ్వాలి అంటే రెండిట్లోనూ పాస్ అవ్వాలి. దానికి కావాల్సిన మార్క్స్ ఆ విధంగా ఉంటాయి.
సో కాబట్టి మ్యాథ్లో 90కి ఓసీబీసీలు అయితే 36 మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీలు అయితే 29 మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా శాట్లో కూడా. సో 90కి 36 మార్క్స్ 29 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారనమాట. ఆ తర్వాత మెరిట్ అంటే ఎక్కువ మార్కులు సాధించడానికి ట్రై చేయాలన్నమాట. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉంటారనమాట. సో వాళ్ళు టాపర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. సో ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటుందో అక్కడి వరకు అందరు విద్యార్థులు ఆ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మనకి మ్యాథ్లో చూసుకుంటే మ్యాథ్ అంటే ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మనకి 2 రకాలుగా ఉంటుంది, వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. వెర్బల్ అంటే మనకి రకరకాల మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన, రీజనింగ్కి సంబంధించినటువంటి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. నాన్ వెర్బల్ అంటే బొమ్మలతో కూడినటువంటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త ప్రిపేర్ అయితే ఈ మ్యాథ్లో ఈజీగా స్కోర్ చేస్తుంటారు. దాదాపుగా అందరూ ఈ మ్యాథ్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని జనరల్ క్వశ్చన్స్ కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు కరెక్ట్ ఆన్సర్లే పెడతారనమాట. కాబట్టి మ్యాథ్లో మనకి క్వాలిఫై అవ్వడము కొద్దిగా ఈజీ, అయితే కొంచెం ప్రాక్టీస్ అవసరం ఇక్కడ. నెక్స్ట్ రెండవది ఏంటంటే శాట్ అంటే స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇందులో 3 సబ్జెక్టులు ఉంటాయి. మొదటిది ఏంటంటే మ్యాథ్స్, రెండవది సైన్స్, మూడవది సోషల్. సో ఇక్కడ మ్యాథ్స్లో మనకి 20 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, సైన్స్లో 35 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, సోషల్లో 35 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అన్నిట్లో విడివిడిగా పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. టోటల్గా మనకి 36 మార్కులతో పాస్ అయితే క్వాలిఫై అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే సైన్స్లో వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. ఫిజిక్స్లో వచ్చేసి 12 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో వచ్చేసి 11 మార్క్స్కి ఉంటుంది, అదేవిధంగా బయాలజీలో వచ్చి 12 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టడీస్ తీసుకున్నట్లయితే మనకి హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, అదేవిధంగా ఎకనామిక్స్ ఉంటుంది. సో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్కి 10 మార్క్స్ ఉంటాయి, ఎకనామిక్స్కి 5 మార్క్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్లో టోటల్గా 35 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మూడిట్లో కలిపి మనకి 36 మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి ముఖ్యంగా స్కోరింగ్ చేయాలంటే ఈ సైన్స్, సోషల్ని బాగా ప్రిపేర్ అయినట్లయితే మనము ఎక్కువగా వర్కౌట్ చేసే పని లేదు కాబట్టి టైం సేవ్ అవుతుంది, ఎక్కువ స్కోరు సాధించడానికి వీలవుతుంది. అయితే అట్లని మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అయితే మనం ఇక్కడ పక్కన వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రాసే వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు కాబట్టి అందరూ మన స్థాయిలోనే ఉంటారు. కాబట్టి ఎవరు బాగా చదువుతారో వాళ్ళు ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న కొద్ది సమయాన్ని మీరు వెచ్చించి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఎన్ఎంఎంఎస్లో విజయం సాధించగలుగుతారు. మరి ఈ టాపిక్ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ టాపిక్ని ఇష్టపడినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.